నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను రూపశ్రీ రాంపల్లి. జేమ్స్ బాండ్ లెక్క చెప్పినా కదా. ఈరోజు నాకు పట్టలేనంత ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు నేను చికెన్ పికిల్ చేసుకున్నాం. అది కూడా నా స్వహస్తాలతో నేనే చేసాను. స్వహస్తాలతో నేను చేసినాం కదా, ఎట్లొచ్చిందో ఏమో అని భయపడతారేమో. అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఇది చాలా ఈజీగా చేసుకునేచ్చు. ఇది బ్యాచులర్ స్టైల్ రెసిపీ అయినా కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రెసిపీ ఇంతకీ ఎలా వచ్చిందో ఏమో అనేసి మీకు ఇప్పటికీ నమ్మకం లేకపోతే ఇప్పుడు నిజం చెప్పేస్తున్నా. పక్కన నుంచి అమ్మ ఎట్లా చేయాలో చెప్పిస్తే అంటే నేను జస్ట్ యాడ్ చేసిన. సరే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈ చికెన్ పికిల్ యాడ్ చేసే పీసెస్ అయితే చాలా చిన్నగా కట్ చేయించుకోవాలి చికెన్ షాప్ అంటే. ఈ పీసెస్ అంతా మంచిగా వాష్ చేసుకునేసి ఒక పాన్ లో వేసుకునేసి కొంచెం పసుపు అంటే ఒక 1 స్పూన్ అలాగా, ఇంకా 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకునేసి పికిల్ త్వరగా చెడిపోకుండా ఉండాలంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. కొంచెం వాటర్ ఉన్నా కానీ పికిల్ చాలా త్వరగా చెడిపోతుంది. ఇప్పుడు అర్జెంటుగా పెన్ పేపర్ ఎత్తుకునేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు చికెన్ పికిల్లో మనం ఏమేమి మసాలాలు అయితే యాడ్ చేస్తున్నామో అది చెప్పేస్తాను. ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, గరం మసాలా, ఇంకా ఆవాలు, మెంతులు రెండింటిని కలిపి పొడి వేసుకోవాలి. వీటితో పాటు 2 లెమన్ తీసుకున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాల్ట్ తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, వీడియో అయిపోయాక చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకునేసి దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకునేస్తున్నా. ఆయిల్ అయితే కొంచెం అంటే ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మునిగే వరకు వేసుకోండి చాలు. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఎత్తుకొని కడాయిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ ఏం పడకుండా జస్ట్ పీసెస్ వరకు ఎత్తేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ మొత్తం గోల్డెన్ కలర్ లోకి వెళ్లే వరకు ఫ్రై చేసుకోవాలి. అదొద్దు వచ్చింది కదా గోల్డెన్ కలర్, ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు ఈ చికెన్ ఏమంటారో తెలుసా? బంగారు కోడి పెట్ట వచ్చనండి, చికెన్ పికిల్. నా పాట చాలా ఘోరంగా ఉండే క్షమించండి, కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సరే ఇప్పుడు ఈ చికెన్ మొత్తం తీసుకొని పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ లో మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకునేయాలి. పికిల్ లో మనకి గ్రేవీ కావాలనుకుంటే అప్పుడు అల్లం వెల్లుల్లి క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి. లేదు గ్రేవీ అనేది తక్కువ కావాలి అనేసి అనుకునే పని అయితే తక్కువ వేసుకోవచ్చు. 1 kg చికెన్ కి అయితే నేను 350 గ్రామ్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా అంటే నాకు గ్రేవీగా కావాలని చెప్పి నేను 350 గ్రామ్స్ వేసిన. మీరు కొంచెం తక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇది వేగే గ్యాప్లో నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తినేస్తాను. పసుపు, కారం పొడి, మనం ఫుడ్ కలర్స్ ఏది యాడ్ చేయట్లేదు కాబట్టి న్యాచురల్ ఫుడ్ కలర్ కోసం మనం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇంకా 1 కప్ క్వాంటిటీలో ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకునేయాలి మొత్తం. ఇది కూడా 1 or 2 minutes ఈ పక్క పట్టుకుంది, యాడ్ పట్టుకుందాం కాలింది. ఒక 1 to 2 minutes వాసన అంతా నీట్ గా పోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన ఇదంతా ఏం రాకుండా బాగా మిక్స్ చేసుకునేయాలి మొత్తం ఈవెన్ గా. ఈసారి చేయి కాల్చుకోకుండా కొంచెం భద్రంగా చేయి పట్టుకోవాలి. టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకునేయాలి. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నా, నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలిపెట్టాలి, నీట్ గా ఈవెన్ గా కలుపుకునేయాలి. లేదంటే అక్కడక్కడ సాల్ట్ నిలిచిపోతుంది, ఉప్పుగా ఉండిపోతుంది. సో పికిల్ కి కావాల్సినట్టుగా గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొనేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇట్లా నీట్ గా మొత్తం ఇట్లా స్ట్రెయిన్ అవుట్ అయిపోయేసి నీట్ గా గెంటతో కొంచెంగా యాడ్ చేసుకునేసి నెక్స్ట్ ఇదంతా కలిపి ఈవెన్ గా మిక్స్ చేసేసేయాలి. కష్టపడుతున్నావు కదా రూపా, అక్క కోసం ఆ మాత్రం కష్టం పడలేవా? మా అక్క కోసం కష్టపడుతున్నా. నేను పికిల్ బాగా వస్తే అదే 10,000. నేను ఏ వంట చేసినా అంటే ఏదైనా చిన్న కేక్ బేక్ చేసినా కానీ మా అక్క 1000 సార్లు ఆలోచిస్తుంది, అది తినాలా వద్దా, సరిగ్గా వచ్చిందా రాలేదా అనేసి. ఇప్పుడు పికిల్ గానే బాగా రాలేదే అనుకో, లైఫ్ లో ఎప్పుడు ముట్టదా అంతే. ఇంకా నాకే పని కూడా చెప్పదు అత్తా ఇద్దా అనేసి. సో ఇప్పుడు పీసెస్ అన్ని నీట్ గా మిక్స్ చేసుకునేసిన. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలాతో పాటు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు పొడి చేసి ఇప్పుడు ఆ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనంతా మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. ఉండలు
కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఉండలు కట్టేసినాయంటే మళ్ళీ అది పొడి పొడిగా అట్లట్లే ఉండిపోతుంది. కలపడానికి కష్టంగా ఉంది. గ్రేవీ అయితే చాలా థిక్గా వచ్చేసింది కాబట్టి కొంచెం ఆయిల్ అవసరం అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. అందులో సీడ్స్ ఏం పడకుండా ఉందిలే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 లెమన్ తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం నీట్ గా ఇంకొకసారి కలుపుకునేసేయాలి. ఇప్పుడే లెమన్ జ్యూస్ యాడ్ చేసినాం కాబట్టి ఈ లెమన్ జ్యూస్ అంతా కానీ ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేదానికి నీట్ గా ఇంకొకసారి ఈవెన్ గా కలుపుకునేసేయాలి. లెమన్ జ్యూస్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఈ పికిల్లో పీసెస్ అనేది కొంచెం జ్యూసీగా ఉండి అండ్ ఆల్సో ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి కాబట్టి లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ గా మొత్తం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ బాటిల్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత కష్టపడి చేసినాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు టేస్ట్ చేసేయాలి. ఒక చిన్న పీస్ వేసుకుంటున్నా అండ్ కొంచెం గ్రేవీ యాడ్ చేసుకుంటున్నా. చాలా బాగుంది. ఈ పిక్కలు మొత్తం చల్లారిపోయిన తర్వాత నీట్ గా ఇట్లా బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసేయాలి. మీ అక్క ఓకే అంటుందా? పనులు చెప్తుందా చెప్పదా? మా అక్క డబుల్ హ్యాపీ. అయితే పనులు అయితే గ్యారంటీ. చేసుకున్న పికిల్ మొత్తం బాగా చల్లారి పెట్టుకునేసి ఒక బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ పికిల్ చేసుకున్న కడాయిలో పికిల్ అంతా ఎత్తేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని తింటే ఉంటది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది కదా. ఈ రైస్ కోసం అయితే ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి. మేమైతే ఇట్లా ఏదైనా పికిల్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్రై కానీ అంటే లైక్ చికెన్ ఫ్రై అట్లా ఏదైనా చేసుకుంటాం కదా కొంచెం గ్రేవీగా వచ్చేలాగా. అట్లా ఏదైనా చేసుకున్నప్పుడు అది మొత్తం ఎత్తేసిన తర్వాత ఇట్లా ఆ కడాయిలో నుంచి రైస్ కలుపుకొని ఆ రైస్ తింటే భలే ఉంటది కదా. అసలు ఆ రైస్ కోసం అయితే అసలు పోటీ పడి మరీ తింటాం మేము. మీరు కూడా అంతే కదా. ఇంట్లో మనం ఆవకాయ చేసుకున్నా లేదంటే ఇట్లా పికిల్స్ ఏదైనా చేసుకున్నా లేదంటే ఏదైనా సింపుల్ గా ఫ్రైస్ చేసుకున్నా గానీ ఈ రైస్ కోసం అసలు ఎంత పోటీ పడి తింటాం కదా. మొత్తానికి నా స్వహస్తాలతో నేను చికెన్ పికిల్ అయితే చేసేసిన. అన్నట్టు చెప్పడం మర్చిపోయా కదా, ఇది మా అక్క కోసం చేసినాను. పికిల్ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇంకా వెంటనే మీరు కూడా ఈ రెసిపీ ఎత్తుకొని వెళ్ళి చికెన్ పికిల్ చేసుకొని కుమ్మేయండి అంతే. మీకు ఇంత కష్టపడి చికెన్ పికిల్ ఎట్లా చేయాలో చెప్పించినా కదా. ఇప్పుడు మీరు కూడా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే మీ మీద ఒట్టే.